ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వారము లేదా 10 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలే సూపర్ 6 సూపర్ హిట్ సంబరాన్ని నిర్వహించిన కూటమి ప్రభుత్వం ఉత్సాహంతో సమావేశాలకు సన్నద్ధమవుతుండగా వైసీపీ మాత్రం గతంలో లాగే తమ పార్టీ అధ్యక్షుడు జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇస్తూనే సభకు హాజరు కావాలన్న వైఖరితో వ్యవహరిస్తుందని తెలుస్తుంది. శాసనసభ ఉదయం 9 గంటలకు, శాసన మండలి 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతోనే సమావేశాలు మొదలు కానున్నాయి. తర్వాత ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పత్రాలను ప్రవేశపెడతారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే ఎజెండాను అందులో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపేందుకు నేడు మంత్రిమండలి భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఎలా స్పందించాలనే దానిపై సీఎం చంద్రబాబు నిర్దేశించనున్నారు. 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటార్ వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ 8 ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 2025 స్థానంలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాలతో పాటు P4 రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, DSPతో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ, సాగునీటి ప్రాజెక్టులు వంటి 20కి పైగా అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలని టీడీపీ ప్రతిపాదించుకుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బుధవారం సమీక్షించారు. స్పీకర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సభ్యుల హక్కులను భంగం అంశంపై చైర్మన్ మోషన్ రాజు అధికారులతో చర్చించారు. ఎమ్మెల్సీలకు సంబంధించిన 20 ఎమ్మెల్యేలవి 7 ఫిర్యాదులున్నాయని తెలిపారు. వారి గౌరవానికి భంగం కలగకుండా ప్రోటోకాల్ను విధిగా పాటించేలా జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేయాలని సీఎస్ను ఆదేశించారు. సమావేశాల నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. శాసనసభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న వైసీపీ శాసన మండలికి మాత్రం హాజరు కానుంది. ఈ రోజు మధ్యాహ్నం వైసీపీ పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభ్యులు బయట ఏ అంశాలపైన మాట్లాడాలి, ఎమ్మెల్సీలు మండలిలో ఎలా ప్రవర్తించాలనే దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మార్గ నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, ఎలాంటి అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తుందంటారు? థ్యాంక్ యూ. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం వెంకటరాజపాలెంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా నివాళులర్పించి అసెంబ్లీ ప్రాంగణం వద్దకు చేరుకోనున్నారు. తదనంతరం కూడా ఈ రోజు బీఏసీ కమిటీ ఏర్పాటు చేసేసి బీఏసీ కమిటీలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దాని మీద కూడా నిర్ణయం తీసుకోనున్నారు. మనకున్న సమాచారం ప్రకారం సుమారు వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆర్డినెన్స్లను అసెంబ్లీ బిల్లుల రూపంలో ప్రవేశపెట్టనుందని ఇప్పటికే సమాచారం ఉంది. ఎప్పటిలాగే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకైతే వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవచ్చు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు మిగతా అధికారులతోటి కూడా ఇప్పటికే అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా మండలి చైర్మన్ మోషస్ రాజు కూడా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఈ సమావేశాల నేపథ్యంలో కల్పించవలసినటువంటి భద్రతా విషయాలు కావచ్చు, అదేవిధంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎవరైతే ఎమ్మెల్యేలు అదేవిధంగా మినిస్టర్లు అడిగే ప్రశ్నలకు ఇమీడియట్లీ అధికారులందరూ కూడా సమాధానాలు ఇచ్చేందుకు కూడా త్వరితగతిన తీసుకోవాల్సిన చర్యల మీద కూడా సిఎస్ విజయానంద్ తో పాటు అయ్యన్న పాత్రుడు ప్రత్యేక సమావేశం అయ్యారు. సమాచారం అడిగిన వెంటనే దానికి సంబంధించిన సమాచారాన్ని సభ్యులకు అందే విధంగా కూడా సిద్ధం చేయాలని చెప్పి అధికారులకు కూడా అయ్యన్న పాత్రుడు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు అసెంబ్లీ పరిసరాల్లో కల్పించవలసినటువంటి భద్రతా అంశాల్లో డీజీపీ, హోంశాఖ అధికారులతో పాటు ఇతర పోలీస్ అధికారులతో కూడా
స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్షా సమావేశం నిర్వహించాడు. అసెంబ్లీకి వచ్చే శాసనసభ్యులు కావచ్చు, మండలి సభ్యులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసు అధికారులకి సూచనలు జారీ చేశారు. ఒక వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పి కూడా అయ్యన్న పాత్రుడు డీజీపీకి సూచించడం జరిగింది. దీంతో పాటు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని కీలకమైనటువంటి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి, అదేవిధంగా మున్సిపల్ చట్ట సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్లు సభలో ప్రవేశపెట్టున్నారు. దీంతో పాటు నాలా చట్టానికి సంబంధించినటువంటి సవరణలు, షెడ్యూల్ సబ్ క్యాస్ట్ కి సంబంధించిన ఆర్డినెన్స్ ని, అదేవిధంగా ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆర్డినెన్స్ లను కూడా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. వీటిని బిల్లు రూపంలో తీసుకొచ్చిన తర్వాత చట్టం చేసి అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం కూడా నిర్వహించింది. ఈ కేబినెట్ సమావేశంలో కూడా మరికొన్ని బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ ఈసారి జరిగేటటువంటి ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ప్రతి అంశాన్ని కూడా పవర్ ప్రజెంటేషన్ ద్వారా కూడా సభ్యులందరికీ వివరించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఏదైతే డిఎస్సి నిర్వహణ కావచ్చు, అదేవిధంగా సూపర్ 6 పథకాల అమలు కావచ్చు, అదేవిధంగా సూపర్ 6 లో భాగంగా మహిళలు కల్పించినటువంటి ఉచిత ప్రయాణం కావచ్చు, వీటిలన్నింటినీ కూడా సభా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. వీటిలన్నింటినీ నేపథ్యంలోనే వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ రోజు ఉదయం జరగనున్న బీఎస్సీ సమావేశంలో వారం రోజుల 10 రోజుల అనే అంశం మీద నిర్ణయం తీసుకున్నారు. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగకిషోర్.